హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గుజరాత్కి అయితే వచ్చామండి. ఈ గుజరాత్ టూర్లో మాకు భాగంగా ఈ నిష్కలంక అనే ఒక ప్రదేశాన్ని తీసుకొచ్చారు. ఈ నిష్కలంక అనే ప్రదేశంలో 5 శివలింగాల్ని పాండవులు ప్రతిష్ఠించారని చెప్తున్నారు. ఆ 5 శివలింగాలు వచ్చి అక్కడ ఆ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయండి. అవి ఎక్కడున్నాయి? సముద్రం లోపల ఉన్నాయి. ఈ సముద్రం లోపల ఉన్నాయి కాబట్టి మనం ఎలా చూడగలము? అదే ఇక్కడ పెద్ద సమస్యగా ఉంది. ఎలా చూడాలి, ఎలా పోవాలి అని. కానీ నీళ్ళైతే వెనక్కి వెళ్ళిపోతాయంటండి. 5 గంటలు అక్కడ నీళ్ళు లేకుండా వెనక్కి వెళ్ళిపోతాయి. మనకు దారిస్తుంది. ఎలా ఇస్తుందో అదైతే మనకు తెలియదు, కానీ దారి అయితే ఇస్తుంది. మనము ఆ శివలింగాలను అయితే చూడవచ్చు. కానీ పర్టికులర్ టైం అంటూ ఉంటుందండి. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 దాకా దారి అయితే ఇస్తుందంటండి. తర్వాత మళ్ళీ నైట్ 8 నుంచి 1 వరకు రాత్రి దారి అయితే ఉంటుంది. మనకు ఈ నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు శివలింగాలని మనం చూడవచ్చు, దగ్గరికి పోయి పూజ కూడా చేసుకోవచ్చు. కానీ మాకు గైడ్ మాత్రము కరెక్ట్ టైంకి తీసుకురాలేకపోయాడు. నీళ్ళు అయితే వచ్చేసాయి. ఇంకా సరే అని చెప్పి సాయంకాలము నైట్కి వస్తామని చెప్పాము. నైట్కి ఇది చూడాలి, ఇది అయితే స్కిప్ చేయలేము, చూడాలని చెప్పాము. సరే నైట్కి వస్తాము, కానీ డార్క్గా ఉంటుంది, అక్కడే చూడాలి అని చెప్పారు. ఓకే, డార్క్గా ఉన్నా పర్వాలేదు, మేము నైట్కి అయితే వస్తామని చెప్పాము. సరే అని మళ్ళీ ఆయన ఒప్పుకొని నైట్కి మాకు ఈ ప్రదేశాన్ని చూపించడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఈ విధంగా నీళ్ళు అయితే వచ్చేసాయి. ఇంకా మనము లోపలికైతే పోలేమండి. వీళ్ళందరూ ఆల్రెడీ చూసి వస్తూ ఉన్నారు. ఇంక నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి, ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి. ఎంత ముందుకు వస్తున్నాయంటే వస్తున్నాయి చూడండి. మళ్ళీ 5 అవర్స్ వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు వచ్చి మళ్ళీ చూడాలి. 8 స్టార్ట్ అవుతాయంట. నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. 5 అవర్స్ అలాగే ఉంటుంది నీళ్ళు లేకుండా. ఆ టైంలో మనము శివ దర్శనం అయితే చేసుకుంటాము. ఇదండి ఇక్కడ నిష్కలంకలో ఉండే ప్రదేశం అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.